Luke 12:6 verse. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. అమ్మేస్తున్నారంటే 2 పిచ్చుకలు దిగో కాసుకి, సరే 3 తీసుకోవాలి, అమ్మేస్తున్నారని అంటే ఎన్ని అమ్మబడుతున్నాయో దేవుడికి తెలుసు అంట. అలాంటిది నీ ప్రార్థన పదం ఆయన రాసుకుంటున్నాడు. యూనో గాడ్, పీపుల్ ఆర్ సెల్లింగ్ 2 sparrows. Okay, 5 sparrows, 2 farthing. Okay, you want for 1 farthing, take it. And God is counting those sparrows, and He is counting every word of your prayer and preserving you. In the right time He will answer your prayer. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ ప్రార్థన యొక్క ప్రతి పదము ఆయన దగ్గర ఉందని చెప్పండి. నీ ప్రతి కన్నీరు ఉందని చెప్పండి. నీ ప్రతి మనోవేదన ఉందని చెప్పండి. ఇట్ ఈస్ దేర్ లిస్టెడ్. గాడ్ రెస్పెక్ట్స్ హిస్ పీపుల్. హీ రెస్పెక్ట్స్. సో నాట్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఫర్గాటన్ బిఫోర్ గాడ్. చూద్దాం 7. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి. ఎంతమంది బాధపడిపోతున్నారు, ఎంత చుట్టూ రాలిపోయిందో అని. మళ్ళీ తర్వాత ఇంకో దాంట్లో పిల్లలు దాంట్లో పడిపోయి మర్చిపోతారు. స్త్రీలందరూ ఒక టైంలో బాధపడుతుంటే మళ్ళీ ఏదో కష్టం వచ్చిన వెంటనే మర్చిపోతూ ఉంటారు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి. ఈవెన్ ద వెరీ హెయిర్స్ ఆఫ్ యువర్ హెడ్ ఆర్ ఆల్ నంబర్డ్. ఫర్గెట్ ద బాడీస్, హెయిర్స్, హౌ ప్రెషియస్ ఆర్ వీ. అందరు చెప్పండి, నా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయనండి. ఈరోజు పొద్దున్న దూకుంటున్నప్పుడు ఎన్ని రాలిపోయాయో దేవుడు తెలిసి ఉన్నాయి. ఆయన దగ్గర ఈక్వేషన్తో సహా ఉంటాయి. ఇది మైనస్ ఇది. ఈరోజు 492 ఇంటికి రాలిపోయాయి. నేను 480. ఏం కాదు, రేపు తగ్గుతాయి, రేపు 450 రాలుతాయి. గాడ్ కౌంట్స్. గాడ్ సో కేరింగ్. అలాంటిది నువ్వు, నాకు ఈ క్యాన్సర్ పోతుందా, ఎయిడ్స్ పోతుందా, పెళ్ళి అవుతుందా, డబ్బులు వస్తాయా, నా పిల్లలు అవుతారా, దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నీ పిల్లలంటే నీ ఎంట్రుకల్లే కష్టపడుతున్నప్పుడు నీ పిల్లల విషయమే ఆయన జాగ్రత్త పడ్డా, నీ భోజనం విషయమై, నీ ఉద్యోగం విషయమై, నీ సెటిల్మెంట్ విషయమై, గాడ్ లవ్స్ యూ. ఫియర్ నాట్, దేర్ఫోర్ యు ఆర్ ఆఫ్ మోర్ వాల్యూ దెన్ మెనీ స్పారోస్. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీరందరూ ఆయన రక్తము చేత కొనబడిన శ్రేష్టమైన ప్రజలు. యు ఆర్ బాట్ బై హిస్ బ్లడ్. యువర్ ప్రేయర్ హ్యాస్ వాల్యూ. నీ ప్రార్థనకి వాల్యూ ఉంది. నీ ప్రార్థనలన్నీ ఒక బుడ్డిలో వేసి దాని మీద మూత పెడతాడంట. టైం వచ్చినప్పుడు తీస్తాడు, దాని ప్రకారం దూత వచ్చి దానికి జవాబు ఇచ్చేస్తాడు. యూనో దీస్ ఆర్ ఆల్ కౌంటెడ్. నీకు వచ్చే కష్టాలు, నీకు జరిగే అన్యాయం, నీకు బాధ అన్నీ తెలుసు. నువ్వు పడుతున్న బాధ, ఎవరెవరు నిన్ను మోసం చేశారు, అన్యాయం చేశారు, నానా మాటలు ఇబ్బంది పెట్టారు, కించపరిచారు. గాడ్ నోస్. అవమానాలని రాసుకొని అవమానాలకు అన్నిటికి రెట్టింపు ఘనతను కూడా రాస్తాడు. గాడ్ నోస్ హౌ మచ్ పెయిన్ యూ హ్యాడ్. He preserves every word of prayer. He knows how many people insulted you, abused you, try to put you down, and he says, okay, this has happened, I will give you double honor, double for your trouble. Talk to a neighbor and say, double for your trouble. అందుకే దేవుని విడిచిపెట్టు. అందుకే చెప్తాను, డోంట్ లీవ్ గాడ్. ఒక్కొక్కసారి వాట్ యు హావ్ ఎక్స్పీరియన్స్డ్, గాడ్ మైట్ యాడ్ అప్ డబుల్ అండ్ గివ్ ఇట్ టు యూ. చదువు 12 వరకు. రీడ్ టిల్ 12. మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనివాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొని. ఇప్పుడు నౌ యు ఆర్ కన్ఫెసింగ్. యేసు ప్రభు, ఎంతమంది యేసు దేవుడిని ఒప్పుకుంటున్నారు? అందుకే ఇక్కడ ఉన్నాడు. పక్కన వాళ్ళకి సాల్యూట్ కొట్టండి నీ విశ్వాసానికి. సాల్యూట్ దర్ ఫెయిత్, హానర్ దర్ ఫెయిత్, హానర్ దర్ ఫెయిత్. ఎందుకో తెలుసా? నువ్వు ఒప్పుకున్నావంటే పరలోకంలో దేవుడు ఒప్పుకుంటాడు దూతల ముందు. ఇదిగో పలానా వ్యక్తి నన్ను ఒప్పుకున్నాడు కాబట్టి నీ పేరుతో సహా తెలిసే వాళ్ళకి అందరికీ. దే నో యువర్ నేమ్, యువర్ ఏజ్ గ్రూప్. నీ మీద లిస్ట్ ఉంటుందంట. నీ తల వెంట్రుకలు ఉన్నా కూడా వెళ్ళిపోద్దంట అక్కడ లిస్ట్. ఇఫ్ యూ కన్ఫెస్ దట్ జీసస్ ఈస్ ద లార్డ్, గాడ్ agrees and he confesses between Jesus himself turns to angels and say, కొన్ని billions of angels, he says, look, this guy, he accepted me. యేసయ్య స్వయంగా వాళ్ళందరూ చూసి, దూతల పరలోకంలో చూసి, ఇదిగో ఈ వ్యక్తిని అంగీకరించాడు అని ఆయన నోటితో ఒప్పుకుంటాడంట. అందుకే నువ్వు పరలోకంకి వెళ్తాంటే పరలోకంలో నువ్వు అజనమీ ఉండవు. ప్రతి ఒక్కరో తెలుసు నువ్వు. they know you by name. heaven knows you by name. పక్కన చెప్పు, పరలోకంలో నీ పేరుతో సహా తెలుసాను. మనలాగా మొన్న ఏమన్నాను నేను గుర్తు అలాగ ఉండదు. షార్ట్ మెమరీ, అక్కడ ఫుల్ మెమరీ ఉంటుంది పరలోకంలో అందరికీ. ప్రతి పేరు గుర్తుంటుంది. యూ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఏంటో తెలుసా? ఆయన నక్షత్రం యొక్క ప్రతి పేరు తెలుసా. నీకు కూడా అన్ని పేర్లు తెలుస్తాయి. యూసీ
Whosoever shall confess me before men, him shall the Son of Man also confess before the angels of God. అనుకుంటున్నావు స్వార్థ గురించి, నువ్వు ఎవరికైనా స్వార్థ ప్రకటించి వాళ్ళు ఏసు తెలుసుకునేట్టు చేస్తే యేసు ప్రభువు దాన్ని పట్టుకొని మొత్తం పరలోకం చెప్తారండి. దానికి పక్కన నీ పేరు రాస్తారండి, ఇదిగో ఈ వ్యక్తి ద్వారా ఈ బిడ్డ రక్షింపబడ్డాడు. యూ హ్యావ్ ఎ లెగసీ, యూఆర్ ఐడెంటిఫైడ్, యుల్ బి నోన్ ఇన్ హెవెన్. మీ అందరి పేర్లు పరలోకంలో ప్రతి దూతకే తెలుసు. ఎంతమంది తీస్తే ఎంతమంది వాళ్ళ నామాన్ని ఒప్పుకున్నట్టే కదా బహిరంగంగా యూఆర్ కమింగ్ అండ్ సిట్టింగ్ హియర్. అఫ్ కోర్స్ కొంతమంది రహస్యంగా అక్కడ కూర్చుంటారు మొన్న. డోంట్ వరీ. అందుకనే ప్రికితనం కోసం ప్రేయర్ చేయి. యూ కెన్ బి ఎ సీక్రెట్ బిలీవర్, బట్ వన్ డే యూ నీడ్ టు బౌన్స్ అప్. ఎందుకంటే నువ్వు రహస్యంగా ఉండి ఆయన కూడా రహస్యంగా పెట్టుకుంటాడు. ఒప్పుకుంటావో, హే హెవెన్ ఈస్ బ్యాకింగ్ యూ అప్. ఇక్కడ నీకు కొంతమంది శత్రువులు ఉన్నారేమో, పరలోకము నీ వెనకాల ఉంది. ప్రతి దూతకి నువ్వు తెలుసు. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఏంజల్ ఇన్ హెవెన్ నోస్ యూ. ఎవ్రీ ఏంజల్ ఇన్ హెవెన్ నోస్ యూ. యేసు నువ్వు ఎరిగితే పరలోకములో ప్రతి ఒక్కరికి నువ్వు తెలుసు అండి. ఈ భూలోకంలో మనిషి ఏం చేయగలడు? అందుకే అంటాడు సమస్తము విశ్వాసకి మంచికే జరుగుతుంది అంట. చెడు కూడా ఎంతమందికి అర్థమైంది? ఈవెన్ ద ఈవిల్ కెన్ బి గుడ్ టు యూ. సమస్తం. అందుకనే ఎప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. నెవర్ లీవ్ దట్. లెట్స్ కంటిన్యూ. మనుషుల ఎదుట నన్ను ఎరుగను అను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేను ఎరుగనని దేవుని దూతలు చెప్తామంటే, ఒకవేళ నాకు యేసు తెలియదు, నాకు యేసు లేడు అన్నాను అనుకో, యేసు నా దేవుడు కాదు అని అంటే, ఇఫ్ యూ సే డినై జీసస్ బిఫోర్ మెన్, దెన్ గాడ్ ఆల్సో సేస్ నాకు కూడా తెలియదు అంటాడండి యేసయ్య. అందుకనే మనం ఒక దానికోసం ప్రేయర్ చేయాలి. యూ నీడ్ టు ఆల్వేస్ ప్రే ఫర్ వన్ థింగ్. ఏంటో తెలుసా? ఫియర్ టు కన్ఫెస్. ఫియర్. మనము భయపడి ఒప్పుకోం. భయం. అందుకే ప్రకటనలో ఒక మాట ఉంటుంది, అన్ని పాపాలతో పాటు భయం అనే పాపం కూడా ఉంటుంది. అవునా కదా? పిరికి వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. ధైర్యం. సంబడి ఈస్ బికమింగ్ బోల్డ్ టుడే. మీలో అనేక మంది ఈ రోజు నుంచి ధైర్యముగా క్రీస్తు నామాన్ని ఒప్పుకుందురుగాక. Pray for that weakness. Don't get scared. You cannot deny. You need to pray for fear. 10. మనిషి కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి క్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరంలో పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోనప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదమా ఏమి మాట్లాడదమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును అనెను. చూసా, God is telling you whatever happens, don't worry, you got a Holy Ghost in you. నువ్వు ఎప్పుడైనా సరే డబ్బులు పోయాయా, ఆరోగ్యం పోయిందా, స్కానింగ్లో ఏదైనా రిపోర్ట్ వచ్చిందో, ఏం చేయాలో తెలుసా? బాధపడతాం, ఏడు, అన్నీ చేసేయి. లాస్ట్కి ఏమంటావు? అన్నీ అయిపోయాక నాలో ఉన్న పరిశుద్ధాత్మ నాకు ఒక మాట చెప్పు అనాలి. ఏమనాలా? నాకు ఒక మాట చెప్పు. తప్పకుండా నీతో మాట్లాడతాడు. లేకపోతే నీకు పలానా సహోదరుతో మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు, నీ కనెక్ట్ చేసి నీకు వెంటనే ఆదరించు దేవుడు. అందుకే చెప్తాడు, వీళ్ళు ఏమన్నా చేయని, నేను నీతో ఉన్నా. The Lord is telling you, whatever they do to you, don't worry. Cry, weep, fear, get scared, do everything. But look, when you accept Jesus, I have given you the Holy Spirit. Just talk to me and say, Holy Spirit, I know all these things is happening, but say a word to me. He will revive you and comfort you. ఒక్క మాట చెప్తాడు పరిశుద్ధాత్ముడు. ఆ కష్టములో, ఆ ఊబిలో, ఆ బాధలో, అది చాలు, అది చాలు, అది చాలు. The devil has a plan, God has a plan. Devil has a word, God has a word. ఎలాగా? మీకు చెప్పాను ఎగ్జాంపుల్. ఇది ఎప్పుడు పుట్టింది తెలుసా? ఇది మోసెస్ బిహైండ్ విత్ ఆల్ ద పీపుల్, ఇజ్రాయలైట్స్ వాకింగ్, రెడ్ సీ బిఫోర్ ద రెడ్ సీ, ఫరో వాస్ కమింగ్ బ్యాక్, ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ మోషే ఫినిష్. ఏముంది ముందు? రెడ్ సీ ఇన్ ద ఫ్రంట్ అండ్ దే ఆర్ కమింగ్ టు కిల్ us. You said, God of Israel, what is this? That's the devil's word. He's going to kill you. What is God's word? The devil has a word, God has a word. ఇప్పుడు నీకు ఆ బాధ ఉందా? ఆ వ్యాధి చంపేస్తుందా? అప్పులా? ఆ బాధ, కష్టమా? ప్రభువా ఇదిలాగ అంటుంది. ఆహా, దాని మాట అది, నా మాట ఇది అంటున్నాడు దేవుడు. ఎప్పుడైనా విన్నావా? ఎవ్రీ అన్కామన్ ప్రాబ్లం గివ్స్ బర్త్ టు ఎన్ అన్కామన్ మిరకల్. ఇది అసాధారణమైన సమస్య. ఇప్పుడు దాకా ముందు సముద్రం ఉంది, ఏదో వాగులు నీటిలు అంటే దాటి వెళ్ళిపోవచ్చు. ఇదికొని మొత్తం సంతానమై 30 లక్షల మంది ఎవరు వెళ్తారు? ఏదో వచ్చినా వెళ్ళడం, అందరూ చచ్చిపోవడమే.
అసాధారణమైన సమస్య. సముద్రం ఇడిపోవుట, 6 నెలల్లో నడువుట, శత్రువులందరూ మునిగిపోవుట అసాధారణమైన అద్భుతము. ఈ రోగాలన్నీ చంపేస్తాయి, నాకెవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, ఈ అప్పులు ఎలా తీరుతాయి, నేను ఒక్కడనే ఉండిపోయాను, నా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి, ఇల్లు లేదు, అది కప్పు, ఇది అది బాధ్యత, భవిష్యత్తు ఏంటో నాకు తెలియట్లేదు, నాకు ఎవరు లేరు. ఇది నీ భయం స్వరము. నువ్వు చనిపో, డెత్ ఈస్ ద సొల్యూషన్, యూ కెనాట్ సర్వైవ్, కిల్ యువర్ సెల్ఫ్, ద డెవిల్ హ్యాస్ వర్డ్. ఓకే ప్రభు, సైతాన్ ఇది చెప్పండి, నేను అనుకోండి, నువ్వేమంటున్నావు ప్రభు అంటాడు. నీకు ద్వారం తెరుస్తాను, నువ్వు పోషింపబడతావు, నువ్వు ఆశీర్వదించబడి నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. You see that? The devil has a word. You'll be thinking, I am alone, I don't have anybody, I am poor, broke, sick, I want to die. That's the devil's word for you. Then you can ask Jesus, what is your word? Don't worry, I will take your weakness, I'll make you strong, I'll heal you, I'll bless you, and you will be a blessing. That's the word of God. Somebody is shifting the devil's word into God's word today. మీలో అనేకులు సైతాను స్వరం విన్నారు, భయం యొక్క స్వరం విన్నారు, మీ బలహీనత విన్నారు. ఈరోజు దేవుని స్వరము మిమ్మల్ని అధిగమించును గాక. God's plan will overtake you. The devil has a plan, God has a plan. Go. You think you're in the middle, you survive, you don't know what's happening. Cry out to God. God will give you. In every trial you will have a testimony. Every mega trial will give birth to a mega testimony. Acts 14, అపోస్తుల కార్యములు 14:22. Acts 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపాలననియు వారిని హెచ్చరించి. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, మనం ప్రార్థించినప్పుడు, మా అనుదిన ఆహారం మాకు give us our daily bread. Even though you got Bible with you, God has put a spirit to give you word for today. Now, example, let me give you some wisdom. మన్నా, ఎంతమందికి తెలుసు మన్నా అంటే ఏంటో? దేవుడు మన్నాని కొంచెం ఏ బియ్యములాగో లేకపోతే గోధుమలాగో ఏ పిండిలాగో పెట్టచ్చు కదా. పిండి ఏముందో 4 రోజులు ఉంటే సంవత్సరం కూడా దాచుకోవచ్చు, నువ్వు గోధుమలు దాచుకోవచ్చు, అన్నీ దాచుకోవచ్చు. కానీ ఈ మన్నా ఏమైపోతుందని తెలుసా? పొద్దున్నకి అది ఎవరు కురిపించారు? అది దేవుడే. పక్కన చెప్పండి, దేవుడే అన్నాడు. దేవుడే. అది ఏ రోజుకి? ఒకవేళ నువ్వు ఇది నిన్న దేవుడు కురిపించాడు అని వేరే వాళ్ళు తెచ్చిపెట్టావనుకో, అది నిన్నటి దినం. అలాగే నిన్న పరిశుద్ధాత్ముడు చెప్పిన వర్తమానం నిన్నటికే. అర్థమైందా? ఆ కాలంలో చెప్పాడు మోషే, ఈ కాలంలో పరిశుద్ధాత్ముడు ఈ కాలంలో నీకు బయలుపరచడానికి రెడీగా ఉన్నాడు. కృపావాక్యము. పక్కన చెప్పండి, ఈ కాల వాక్యము కృపావాక్యము అన్నాడు. The law was at that time. The Holy Spirit gives you the word of grace for this dispensation. Holiness has a different dimension in the law of grace, and holiness has a different dimension in the new covenant. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది బైబిల్లో ఉందనడానికి లేదు. ఈరోజు అంటే నిన్న ఇచ్చాడు దేవుడు, కానీ ఈరోజు మా పరిశుద్ధాత్ముడు ఏమిస్తున్నాడు ఈ యుగానికి. అది యుగానికే కాదు, మళ్ళీ నీ కుటుంబ పరిస్థితులకి, నీ ఆరోగ్య పరిస్థితికి, నీ జీవితానికి కూడా ఏ రోజుకి ఆ రోజు దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. He want to give a daily bread to every person individually, every family, every nation, for every dispensation, for every testament. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, శిష్యుల కాలంలో ఏంటంటే దే ఆర్ పయోనర్స్. అలాగే శిష్యులు దే ఆర్ ద బిగినర్స్. దే డోంట్ నో, దే కుడ్ బి కిల్డ్. దే వర్ లివింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైమెన్షన్. సో హీస్ టెల్లింగ్ టు హిస్ డిసైపుల్స్. ఆ శిష్యులకు మాత్రం చెప్తున్నాడు. శిష్యుల గ్రూప్కి ఏమని చెప్తున్నాడు? పౌలు చెప్తున్నాడు, లుక్, దిస్ ఇస్ ద డిస్పెన్సేషనల్ వర్డ్, దిస్ ఇస్ నాట్ ఎ జనరల్ వర్డ్. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని వారిని హెచ్చరించారంట. అయితే ఆ యుగంలో వాళ్ళకి చాలా కష్టాలు పడి పరలోక రాజ్యం వెళ్ళాలంట. చెప్తున్నాను, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఈరోజు నీకు ఇండివిజువల్గా, పర్సనల్గా చాలా శ్రమలు ఉన్నాయా? మేబీ నువ్వు ఆ శ్రమలు అనుభవించి పరలోకం వెళ్ళాలని ఉందేమో, వెళ్ళు. అయితే ఇంకొక మాట కూడా ఉంటుంది. ఒకవేళ నువ్వు వాక్యాన్ని విని, కొంతమందికి నువ్వు వాక్యాన్ని విని దాన్ని విధేయతగా పాటిస్తే ఈ భూమి మీద ఆరోగ్యంగా సుఖంగా కూడా ఉండి నువ్వు పరలోకం వెళ్తా ఉన్నది. దే ఆర్ పీపుల్ లైక్ దాట్. అలాంటి శిష్యులు ఉన్నారు. కానీ ఈ తరంలో శిష్యులు ఎలా వెళ్ళారంట? పౌలు టైంలో శిష్యులు నరకబడ్డారు, చంపబడ్డారు, ఓచుకొత్త కోయబడ్డారు, అలా పరలోకంకి వెళ్ళబడ్డారు. ఎంతమందికి అర్థమవుతుంది? మనం అలా కోరుకుంటాం, అలా వెళ్ళాలని.
కానీ కష్టాలు ఉన్న వాళ్ళకి వేరే బహుమానం. దే ఆర్ సమ్ ద డిసైపుల్స్ ఎట్ దట్ టైం. అయితే ఇప్పుడు ఈ హతసాక్షులైన 12 మందికి ఏంటి బహుమానం? 12 మంది 12 పునాదులు. The 12 disciples who were martyred and who went to the kingdom of God, pillars of heaven, foundations of heaven. ఈ 12 మంది శిష్యులు 12 పునాదులంట. ఎందుకు? బహు కష్టాలు గుండా వెళ్ళారంటాడు. ఎలా వెళ్ళారంట? బహు కష్టాలు. అబ్రహాం కాలంలో ఎంతమంది ఉన్నారు విశ్వాసులు? అబ్రహాం ఒక్కడే, ఎవరికి లేదు ఆ ఊర్లో. ఐగుప్తులో ఎంతమంది ఉన్నారు విశ్వాసులు? అబ్రహాం వాజ్ ద ఓన్లీ వన్ హూ హ్యాడ్ ఫెయిత్. అబ్రహాం తర్వాత ఎవరు ఉన్నారు? ఇస్సాకు కాపాడుకున్నాడు. చెప్పాడు అబ్రహాం, బాబు నువ్వు ఒక్కడవే అని చెప్పి డిప్రెస్ అయిపోక, డోంట్ గో విత్ ద మెజారిటీ అనండి. డోంట్ గో విత్ ద మెజారిటీ. దేవుడు నీతో ఉంటే యు ఆర్ ద మెజారిటీ. అబ్రహాం కాపాడుకున్నాడు. అబ్రహాం చెప్పాడు విశ్వాసాన్ని వదలక. ఇస్సాకు చెప్పాడు విశ్వాసాన్ని వదలక. యాకోబుకు చెప్పాడు విశ్వాసాన్ని వదలక. అలాగే పట్టుకున్నారు ముగ్గురు. అందుకే మన దేవుడు ఏమనిపించుకున్నాడు తెలుసా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఒకవేళ నువ్వు ఒక్కడవే ఉండి నీ భర్త హింసిస్తున్నా, కుటుంబ సభ్యులు హింసిస్తున్నా, సమాజం హింసిస్తున్నా, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటున్నావా? యూ విల్ హ్యావ్ ఎ పవర్ఫుల్ నేమ్ ఫ్రమ్ గాడ్. యూ విల్ హ్యావ్ ఎ పవర్ఫుల్ నేమ్ ఫ్రమ్ గాడ్. ఆ తర్వాత యాకోబు 12 మందిని కూడా విశ్వాసంలో పెంచాడు. కొంచెం అసూయ పడ్డవాళ్లే, కొంచెం కుళ్ళుకున్న బ్యాచ్. ఏ బ్యాచ్ అయినా ఏం చేస్తాం, కానీ విశ్వాసం ఉందా లేదా? దే ఆర్ పేట్రియార్క్స్. అంటే అబ్రహాముకి థ్యాంక్స్ చెప్తున్నాడు. అబ్రహామా, ఇస్సాక, యాకోబు ముగ్గురు ఈ 12 మందిని విశ్వాసంలో తీసుకొచ్చారయ్యా. 4వ తరం మీ ముగ్గురికి సాల్యూట్ అని చెప్పి నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అనిపించుకుంటాడని చెప్పి దేవుడు. గాడ్ ఈజ్ ఎ రెస్పెక్టర్. మీకు తెలుసా? గాడ్ రెస్పెక్ట్స్ ఫెయిత్. గాడ్ లైక్స్ ఫెయిత్. స్టెఫెన్ చనిపోతుంటే యేసయ్య ఏం చేశాడు? సింహాసనం నుంచి ఏం చేశాడు? ఈ రెస్పెక్ట్స్. మనం ఎవరైనా చనిపోతే దాన్ని మౌనం పాటించడం నుంచుంటామా లేదా? గాడ్ రెస్పెక్ట్స్ యువర్ సాక్రిఫైస్, యువర్ ఫెయిత్, యువర్ ప్రేయర్, యువర్ హోలీనెస్. గాడ్ రెస్పెక్ట్స్. గాడ్ రెస్పెక్ట్స్ ఇట్. ఈ 12 మందిని మీరు ఒక్కడు కూడా విశ్వాసంలో పోకుండా అందరిని విశ్వాసంలో పెట్టాడా లేదా? అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలిసే? 12 మందిని పరలోకంలో 12 గుమ్మాలుగా పెట్టేశాడు. ఒక గుమ్మం మీద ఒక గోత్రం పేరు. నీవు నీ కుటుంబాన్ని, నీ తరాలనే, నీ కాబోయే వాళ్ళని విశ్వాసంలో కాపాడుతున్నావా? స్థిరమైన స్వాస్థ్యము దేవుడు ఇవ్వబోతున్నాడు. మంచి పేరు గల స్వాస్థ్యము ఇవ్వబోతున్నాడు. అంటే అబ్రహాం టైంలో ఎవరు లేరు, ఇస్సాకు టైంలో భూమి మీద ఎవరు లేరు, యాకోబు టైంలో ఈ 12 మంది విశ్వాసాన్ని వాళ్ళ ముగ్గురు కాపాడారు. అందుకే దేవుడు వాళ్ళని పరలోకానికి గుమ్మాలుగా పెట్టేశాడు. ఈరోజు నీ భయాల్లో, కష్టాల్లో, విశ్వాస వేదనలో కూడా నీవు దేవుని నామాన్ని పట్టుకొని ప్రార్థిస్తూ ముందుకెళ్ళిపోతున్నావా? ఈ దేవుడు నిన్ను ఘనముగా ముగిస్తాడు. నీ జీవితాన్ని శాశ్వతమైన ఘనమైన పేరు నీకు ఇస్తాడంట. యు సీ, God honors faith too much. Faith is rewarded very highly, eternally. భూమి మీద బ్లెస్ చేస్తారు, బట్ faith is rewarded eternally. Matthew 5:11, 10 and 11. మత్తయి 5వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఒక విధంగా వాళ్ళని బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దుఃఖపడుతున్నారు, తట్టుకోలేకపోతున్నాం. చూడండి, దావీదు అభిషేకించే ముందు ఇవన్నీ చెప్పాడా దేవుడు? దావీదు తర్వాత సౌలు ఒక దేశ ప్రధానమంత్రి, అందరిని పెట్టుకుని నిన్ను చంపడానికి ఎత్తుకుతాడు చూడు. అడవుల్లో 10 సంవత్సరాలు పరిగెట్టాలి ఆ రోడ్డు మీద, తిండి బట్ట లేకుండా. అప్పుడు ఏమంటాడు? సమూయేలు, ఈ అభిషేకం నాకు వద్దులే. You know what I'm telling is, we all want the anointing, but anointing, you need to pay the price. Joseph was anointed to become the star, but had God told him that you will be defamed, stripped naked, be as a slave, he said, God, I don't want that glory. Let me be my papa's good boy. Had God told David that, David, Saul will chase you for a decade to kill you. You will be in the caves, no bath, no food, running always. You don't know you will die or live the next day. This will be a life for a decade. He says, Samuel, can you stop the anointing, please? I'll take my sheep, take my staff. God bless you. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాట పలికినప్పుడు మీరు ధన్యులంట. ఇప్పుడు దాకా నేను ఎవరెవరు విశ్వాస విషయమై ఇబ్బంది పెట్టారో అవన్నీ నిన్ను ధన్యుడిగా మారుస్తున్నాయి. నీ కష్టాలన్నీ నిన్ను ధన్యుడిగా మారుస్తున్నాయి. నీ బాధలన్నీ నిన్ను ధన్యుడిగా మారుస్తున్నాయి. అంటే ఏమంటున్నాను తెలుసా? దేనికి లొంగక గట్టిగా నీ విశ్వాసాన్ని పట్టుకో. శ్రమనికి, రోగానికి, పర్సనల్ ప్రాబ్లం కానీ, సమాజం కానీ, దేశంలో కానీ, హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. సంబడీ ఈస్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్. ఎవరైనా విశ్వాసాలు దిగుతున్నారా?
ఆదికాండం 9:5-6. Genesis 9. Let us see the heart of God. Genesis 9, 5-6. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. And surely the blood of your lives will I require. నీ రక్తాన్ని ఎవరైనా ఏదైనా చేస్తే నేను చూస్తాను. నీ రక్తమే కాదు, జంతువుల రక్తం. God is telling, not only your blood will I require, even the animals' blood. ఒకవేళ నువ్వు పక్కోడు గొర్రెని పక్కతో చంపేసావు అనుకో, ఆ రక్తం పాపరాధం ఉంటుంది. ఆ మేకని నువ్వు తినడానికి చంపావా, రైట్, ఓకే, చంపొచ్చు. అంతేగాని ఈ పక్కోడు మేకని ఎలా చేసిన రహస్యంగా చంపేసావు అనుకో, ఆ నంద నీ మీదకు ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక వ్యక్తి, ఒక అన్యుడి రక్తము, ఒక గొర్రె మేక రక్తము అంత దేవుడు సీరియస్గా తీసుకుంటే ఒక విశ్వాసి రక్తం ఎంత సీరియస్గా తీసుకుంటాడు. ద బ్లడ్ ఆఫ్ మ్యాటర్స్ ఆన్ దట్ ప్లేస్. గాడ్ సెడ్, ఐ విల్ రిక్వైర్. ఎవరైతే ఇప్పుడు ప్రార్థిస్తారో, మెలకుగా ఉంటారో, మీరు శత్రువులను పూర్తిగా తప్పించుకొని ఆశీర్వదించబడుదురుగాక. కమ్ ఆన్, లెట్ us pray and conclude. Let us pray and conclude. And today, remember, a new door of healing has opened. ఎందుకంటే ప్రతి దానికి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓకే, there are mantles that will open, there are portals that will open. You know what has opened today? ఇప్పుడు దాకా భారతదేశ సేవకులు, విశ్వాసులు చేసిన ప్రార్థన వేరు. ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు రోగుల కొరకు, మరణం కొరకు ప్రార్థించారు, కానీ కొన్ని జరగలే. చనిపోయిన కొరకు ప్రార్థించారు, జరగలే. కానీ ఈ వారం నుంచి విశ్వాసులు, భక్తులు ప్రార్థిస్తే మృతులు లేస్తారు, మరణగండాలు తప్పించబడతారు. This is the portal that the Lord is opening for this nation. If you can believe it, you will receive it. The devil has a plan. God, this will be the power of every believer. Come on, put your hand where you are sick. Tumors, cancers, AIDS, death, diseases, TB, you, normal reports. నజరేయుడు, come on, put your hand. నజరేయుడు యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఎవరెవరు ఎక్కడెక్కడ హస్తం పెట్టుకున్నారో, ఏ మరణకరమైన రోగం ఉందో మరణాన్ని తీసివేయండి. Lord, suspend the death, sickness, pain, heal them, life into their bodies. The resurrection power radiate on them. You are increasing the magnitude of the prayers of Indian believers. భారతదేశంలో నీ విశ్వాసుల యొక్క ప్రార్థనా శక్తిని పెంచుతున్నావు. Lord, you are giving them power to their words, power of deliverance, healing. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. నీకు గొప్ప సాక్షులుగా జీవించడానికి వారిని ముట్టి స్వస్థపరచండి. అయ్యా, ఆరోగ్యంగా ఉండడానికి వారిని ముట్టి స్వస్థపరచండి. ఆర్థికంగా ఆశీర్వదించండి. వారి బలహీనతలను జయించే కృప దయచేయండి నాయన. శరీరంలో బలహీనతలను, పాపములు, అయ్యా, ఉపవాసము ద్వారా అణగదొక్కి పరిశుద్ధంగా జీవించి ఇదిగో ఈ దేశానికి ఆశీర్వాదకరంగా మారే కృప వారికి దయచేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.